చెవిలో నొప్పి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి రావచ్చు. ఎస్పెషలీ పిల్లలకైతే, చిన్న పిల్లలకైతే మిడ్ నైట్ వస్తుంది. మిడ్ నైట్ ఇయర్ పెయిన్ అంటారు. అర్ధరాత్రే యూజువల్గా వస్తుందన్నమాట. చాలా కామన్గా చూస్తున్నాం. ఎస్పెషలీ వింటర్ సీజన్లో డెఫినెట్గా వస్తుంది. చెవిలో నొప్పి చాలా కారణాల వల్ల ఉంటుంది. కానీ అందులో మోస్ట్ కామన్ రీజన్ మిడ్ నైట్ ఇయర్ పెయిన్. దీన్ని ఏఎస్ఓఎం అంటారు, అక్యూట్ సప్యూరేటివ్ ఓటైటిస్ మీడియా. తరచుగా జలుబు అవడము, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇన్ఫెక్షన్ మధ్య చెవిలోకి వెళ్ళి మధ్య చెవిలో గాలి ఉండాల్సింది బదులు నీరు కానీ చీము కానీ పేరుకుపోయినప్పుడు కూర్చున్నప్పుడు బాగానే ఉంటారు, పడుకోగానే వాళ్లకు డిపెండెంట్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు కాబట్టి బాగా నొప్పి అనేది వస్తూ ఉంటుంది. దీన్ని ఏఎస్ఓఎం అంటారు. దీనికి మీరు జస్ట్ నాసల్ డీకంజెస్టెంట్ వేసేసుకోవడము, దాని తర్వాత కొన్ని డ్రాప్స్ అనేవి వేసుకోవడం వల్ల సెట్ అయిపోతుంది. కానీ బెస్ట్ ఏంటంటే ఈఎన్టీ సర్జన్ని కన్సల్ట్ అయితే చెప్తారు. రెండవ ముఖ్యమైనది ఇయర్ ఇన్ఫెక్షన్. బాహ్యంగా ఎస్పెషలీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వింటర్ సీజన్లో లేకపోతే రెయినీ సీజన్లో ఫంగస్ అనేది పేరుకుపోతూ ఉంటుంది అన్నమాట చుట్టుపక్కల ఉన్న మాయిశ్చర్ వల్ల. అలాంటప్పుడు ఏమవుతుందంటే దవడ ఇలా ఓపెన్ చేయడానికి కూడా పిల్లలకి నొప్పి అనేది వస్తుంది. లిటరల్ ఇలా పట్టుకున్నా కానీ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. పేరెంట్స్ చెప్తారు, ఇలా ముట్టుకుంటే కూడా మా వాడు ఏడుస్తున్నాడు, స్నానం కూడా చేయనివ్వట్లేదు, స్నానం చేసేటప్పుడు కూడా. దీన్ని ఓటైటిస్ ఎక్స్టర్నా లేదా ఓటోమైకోసిస్ అని అంటారు. ఇది రెండవ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అన్నమాట. మూడవది వ్యాక్స్, చెవిలో జిలిం పేరుకుపోవడం. చెవిలో జిలిం మరీ ఎక్కువ పేరుకుపోయినప్పుడు ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి చాలా నారోగా ఉంటుంది కాబట్టి కెనాల్ అది తినేయడం మొదలు పెడుతుంది అన్నమాట చుట్టుపక్కల ఉన్న నాడీ వ్యవస్థని. అలాంటప్పుడు బాగా నొప్పితో ఏడుస్తూ వస్తారు. ఇక నాలుగవ విషయానికి వస్తే మనం చేతులారా చేసేది ఇయర్ బడ్స్ పెట్టి తిప్పడము. పేరెంట్స్ ఎంతో ఇష్టంగా పిల్లలకి ఇన్ఫెక్షన్ చెవంతా క్లీన్ చేసుకోవాలి, ఒళ్ళంతా క్లీన్ చేసినట్టు చెవి కూడా క్లీన్ చేయాలని క్యూటిప్స్ కానీ ఇయర్ బడ్స్ కానీ పెట్టి తిప్పుతూ ఉంటారు. అలాంటప్పుడు తెలియకుండా అకస్మాత్తుగా ఇయర్ బడ్ వెళ్ళి ఇయర్ డ్రమ్కి గుచ్చుకొని బ్లడ్ వచ్చేసి పిల్లల్ని ఇలా చేతుల్లో పట్టుకొని ఏడ్చుకుంటూ తీసుకొచ్చిన పేరెంట్స్ని మేము చాలామందిని చూస్తున్నాము కూడా. కాబట్టి దయచేసి ఇయర్ బడ్స్ లేదా క్యూటిప్స్ పెట్టి చెవిలో తిప్పొద్దు. ఇది 5th మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ఇయర్ పెయిన్ ఇన్ కిడ్స్ అండ్ అడల్ట్స్ టూ.